హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేందుకు కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల వచ్చారు. ఆమె బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రులు ఎమ్మెల్యేలు అంతా మారుమూలకు కూడా తిరిగి ప్రజల బాగోగులు చూడాలని కోరారు. అయితే ఎవరూ రాలేదని బాధితులు అంటున్నారని షర్మిల మీడియా ముందుకు చెబుతుంటే బాధితుల నుంచి జగన్ బాబు ఒక్కరే వచ్చారు అని చెప్పడం జరిగింది. ఆ బాబే నీళ్ళల్లోకి దిగి మరీ పరామర్శించారు అని కూడా వారు అన్నారు. అంతేకాదు బాధితులకు ఆహార పొట్లాలను ఎక్కడో దూరంగా ఉంచి ఇస్తున్నారని, అలా కాకుండా ఇంటింటికి పంపిణీ చేయాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో బాధితులు వాలంటీర్లు ఉన్నారని, వారి ద్వారా పంపిణీ చేయించాలని కోరడం జరిగింది. అయితే షర్మిల మాత్రం టీడీపీతో పాటు వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు. ఏపీకి చెందిన 25 మంది ఎంపీలు మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారని, అయినా ఏపీకి మోడీ ఇచ్చింది ఏమీ లేదని దుయ్యబట్టారు షర్మిల. వరద నష్టం 6,800 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం అంచనా వేసిందని, తక్షణ సాయంగా అయినా కేంద్రం ఆ నిధులను విడుదల చేయాలని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఏపీకి చెందిన వైసీపీ టీడీపీ ఎంపీలు ఊడిగం చేయడం వల్లనే ఏమీ చేయడం లేదని కూడా ఆమె విమర్శించారు. ఇవాళ కాదు 10 ఏళ్లుగా అదే పని చేస్తున్నారని, అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న మోడీ ప్రభుత్వానికే మద్దతు అని టీడీపీ వైసీపీల మీద విరుచుకుపడ్డారు షర్మిల. మరోవైపు చంద్రబాబు వరద బాధిత కుటుంబానికి ఒక్కో ఇంటికి 15,000 రూపాయలు తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కూడా అన్నారు. చంద్రబాబుకు ఉన్న మంచి పేరుని నిలబెట్టుకోవాలని కూడా షర్మిల సూచించడం విశేషమనే చెప్పాలి. ఇక వరద ప్రాంతాలలో ఆక్రమణల మీద కూడా ఆమె మాట్లాడారు. వాటిని తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదని బాధిత ప్రజలు షర్మిల దృష్టికి తీసుకుని వచ్చారు. షర్మిల మాత్రం వరద సాయం మీద టీడీపీ ప్రభుత్వం అన్ని ఇచ్చామని అంటోంది. బాధితులు ఇవ్వలేదని అంటున్నారని, దీనిని గమనించాలని కోరడం విశేషం. మొత్తం మీద చూస్తే షర్మిల పర్యటనలో స్థానికులు అయితే తమకు న్యాయం జరగడం లేదని మొరపెట్టుకుంటున్నారని తెలుస్తోంది. వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. అలాగే తమకు ఆర్థికంగా ఆదుకోవాలని కూడా కోరారు. షర్మిల వీటి మీద మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని మొదట కోరారు. అందులో తక్షణ సాయంగా 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా చెప్పారు షర్మిల. 7 లక్షల ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడ్డారని అన్నారు. మరి ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అయినా ఏపీ ప్రభుత్వానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది. చూడాలి మరి షర్మిల డిమాండ్ ని కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో.